అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి ఏడు పుట్టే చాలు నేను ఉన్నాను మీకు ఏం కావాలి అనుకున్నటువంటి మహాతల్లి ఆ తల్లి ఆశీస్సులతో కోటమతల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణలో 2021 సంవత్సరానికి దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం చాలా ఘనంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈరోజు దాతలు పేరు చెప్పద్దన్నారు, అందువల్ల ఆ దాత అందువల్ల
చెప్పకపోతే బాధ వస్తుంది. దొరమల్లి వాస్తవ్యులు వేణుంబాక అన్నారెడ్డి గారి కుటుంబం వారు ఈ కార్యక్రమాన్ని ఈరోజు తలపెట్టారు. కావున ఆ కుటుంబం అమ్మవారి ఆశీస్సులతో హాయిగా ఆనందంగా ఉండాలని మన రామిరెడ్డి కోటారెడ్డి గారు ఆయన సూచనలతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అందరి కుటుంబాలు ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో వాక్యాలతో తిరుపతి జిల్లా కోటపట్టణంలో కలిసినటువంటి చల్లని తల్లి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి పవిత్రమైన సేవా కార్యక్రమం ఈ అన్నప్రసాద కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతృత్వంతో చక్కగా ఎంత వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికంతా ఒక 2021 సంవత్సరం ముందు దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సంకల్పం గుడికి వచ్చిన వాళ్ళు ఆకలితో వెళ్ళకూడదు, వచ్చిన వాళ్ళని అందరినీ కూడా తృప్తిగా భోజనం పెట్టి పంపిస్తే అమ్మ ఆశీస్సులు ఇచ్చి అని చెప్పేసి ఆయన సంకల్పాన్ని తీసుకొని ఈ దాతలతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఈరోజు దాతలు పేరు చెప్పొద్దన్నారు, కానీ తప్పడం లేదు. జరుగుమల్లి వాస్తవ్యులు వేణుంబాక అన్నారెడ్డి గారి కుటుంబం సభ్యులు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. కావున ఈ కార్యక్రమాలతో దాతలుకి వడ్డించిన వాళ్ళు, ప్రసాదం తీసుకున్న వాళ్ళు, ఈ కార్యక్రమం చూసిన వాళ్ళందరూ కూడా ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ, ఇప్పుడు ఈ ఆడిటోరియంని చక్కగా నిర్మించున్నారు మన దేవస్థానం చైర్మన్ గారు. దాన్ని పెళ్ళిళ్ళకి, బర్త్డేలకి, నిశ్చితార్థాలకి, ఇంకా మంచి కార్యక్రమాలకు కూడా దీన్ని నిర్మించున్నారు. కావున దీన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరిని ఆహ్వానిస్తున్నాం. తొందరలో మన కోటమ్మ తల్లి దేవస్థానం ఆవరణలో రక్త దాన శిబిరం జరగబోతూ ఉంది. కావున ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు విరివిగా ఈ కార్యక్రమాన్ని పాల్గొని అమ్మవారికి పాత్రలయ్యి దీన్ని మనం ఇచ్చేట రక్తబొట్టు ఎన్నో ప్రాణాలు కాపాడుతుందన్నమాట. అందువల్ల అందరూ కూడా ఇట్లాంటి మంచి సేవా కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఇంటి వారు కూడా ఒక దాత అయ్యి అమ్మవారి ఆశీస్సులు పొంది
వాళ్ళ ఎదుగుదలకు శ్రీకారం చుట్టుకోవాలని మనస్ఫూర్తిగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. సాయి.